ఈసారి నేను చెప్తున్నాను, ఇప్పుడు నేను చందుని అని గుళ్ళో చూపించకపోతే నిజంగానే వేసేయండి అంతే. చూడు, ఈ అమ్మాయి గుళ్ళెలో ఉంది కదా. అవునవును, ఈ అమ్మాయే. బాబాయ్ చంపేస్తారా? నాకు భయంగా ఉంది బాబు, నన్ను కాపాడండి సార్. నాకు భయంగా ఉంది బాబు, నన్ను కాపాడండి సార్, కాపాడండి. ఎరా ఇవన్నీ నాకు కొత్త అనుకుంటున్నావా? చంద్రముఖి చంద్రముఖి ఏ పెగు నిన్ను కన్నదు గాని, ఏ రగబంధం ఉన్నదు గాని, మనసు తెలిసిన మనిషొకరుంటే నీకు చాలమ్మా. నీ చిట్టి గుండెకు గుప్పెడు ప్రేమే తోడు నీడమ్మా. తొణకని బెణకని వెనకడు గెరుగని ధీరవనితవు నీవేనమ్మా. లోపల గుళ్ళు చందు కనిపించింది. వీళ్ళకి చూపించేలోపు మాయమైపోయింది. చందులా కనిపించిన అమ్మాయిని కన్ఫామ్ చేసుకుందామని చూసేసరికి ఆ అమ్మాయి మారిపోయింది. అసలు ఇదంతా ఎట్టా జరిగింది? ఎట్టా జరిగి ఉంటుందబ్బా? మళ్ళీ చందులా కనిపిస్తుందేంటి ఈ అమ్మాయి? చిచి కాదు, నాకు చందు ఫోబియా కదా. కనిపించిన వాళ్ళందరూ చందులా కనిపిస్తారు. నువ్వు కరెక్ట్ గా చెప్పారా సంటి? ఏంటో రోగాలు వస్తే డాక్టర్ల దగ్గరికి వెళ్ళొచ్చు, ఈ ఫోబియాలు వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలో. నాయనా నువ్వే దారి చూపెట్టాలి. వస్తున్నానండి. ఎంతసేపు రా వీడు? ఇదిగోండి మేడం వచ్చాడు. ఇలా రైట్ ఎరా, ఇంతసేపు వెయిట్ చేయాలా నీకోసం? అంతేనండి, మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను మెట్లు దిక్కుంటూ వస్తున్నాను కదా, వస్తుంటే అటువైపు చూశానండి. ఏంట్రా? పూజారి గారు కనిపించారండి. సెటకోపం పెట్టాడా బాగా? పెట్టినట్టే ఉన్నాడండి. ఎక్కువ పడి చంటి మేడం, మీ అందరూ అందులో ఎక్కండ్రా. రండ్రా. జాగ్రత్తగా వెతకాలి. మొదటి నువ్వు అటెల్లో, కళింగ నువ్వు అటు వెళ్ళి ఎత్తుకో.
రాహుల్ ఇంకా ఫోన్ చేయలేదేంటి? చందు కనపడి ఉంటుందా, లేక ఆ యశోదరే మళ్ళీ తీసుకెళ్ళి ఉంటుందా? బాసు, నీకు ఫోన్ బిల్ ఎక్కువ వస్తుంది అనుకుంటా. రాకేం చేస్తుందిలే 24/7 ఆన్లైన్లో ఉంటే. రాయ్, నేను సెల్లో ఉండటానికి కారణాలు చాలా ఉన్నాయి. అందులో నీ చావు కూడా ఒకటి అయ్యేలా చూసుకోకు. చంపేరా, చంపే, దరిద్రం వదిలిపోద్ది. అసలు నేను ఈ స్టేజీకి రావడానికి నీలాంటి వాళ్ళు ఎంతమందిని చూసుంటాను. చంపేరా, చంపే. రాహుల్, చందు కనపడిందా? ఇంకా వెతుకుతున్నాను కార్తీక్, కానీ తను ఎక్కడుందో కనిపించట్లేదు. జాగ్రత్తగా వెతకండి రాహుల్, తను అక్కడెక్కడో ఉండుంటుంది. బహుశా ఆ యశోదర దాని మనుషులు కూడా తను ఫాలో అవుతూ వచ్చారేమో. అందుకే ఎక్కడైనా హైడ్ అయి ఉంటుంది. నువ్వు కంగారు పడక కార్తీక్, చందు కనిపిస్తే నా ప్రాణం అడ్డేసైనా సరే చందు నీకు అప్పగిస్తాను. నీ ప్రాణం కాదు రాహుల్, ఆ యశోదర ప్రాణం తీసైనా నువ్వు చందుని తీసుకురా. ఆ విషయం నువ్వు నాకు చెప్పవసరం లేదు కార్తీక్. అది నా తల్లి కావచ్చు, అయినా అది నాకు శత్రువే. యుద్ధంలో శత్రువును చంపడం తప్పు కాదు. దాన్ని కత్తిగో కన్నగా చీల్చైనా సరే చందుని కాపాడుతాను. అంతా వెతకండి రాహుల్. టెంపుల్లో లేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా ఉంటుందేమో చూడండి. అలాగే కార్తీక్. పాపం బాసు. విషయం ఏమై ఉంటుందిరా? తొక్కలే, మేధావిని నాకే అర్థం కావట్లేదు. నేల టిక్కెట్ నీకేం తెలుస్తుంది? కాసౌండ్ వినబడుతుంది, బావొచ్చాడంటావా? ఉసే మళ్ళీ రాజాబాబు వచ్చినట్టున్నాడు, చూసిరా. అలాగే అమ్మా. అమ్మో అమ్మో, ఎగరే.
అమ్మగారు నాకు భయమేస్తుంది. ఏహే నువ్వు ఉండు, ఇక్కడ అందరికీ అలాగే ఉంది. అబ్బబ్బా, మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకండి. అన్నింటికి తెగించే కదా దాని పీడ వదిలించుకుంది. ఏం జరిగితే అది జరిగింది. నేనున్నాను కదా. మళ్ళీ అమ్మగారు నా పని అయిపోయింది. రాజాబాబు గారు నన్ను కూర అనుకుని తినేస్తారు. నేను పారిపోతున్నాను బాబు. ఏం కాదే, నేనున్నాను కదా, భయపడకు. వెళ్ళు. అత్తయ్య, మిమ్మల్ని కూడా పిలుస్తున్నారు. పదండి అందరం కలిసి వెళ్దాం. అత్తయ్య, తనెక్కడా? ఏం మాట్లాడరే? బాబు, అది నందు, తమతో మళ్ళీ ఏదైనా గొడవ పడ్డావా? అబ్బే లేదు బాబా, నేనేం గొడవ పడలేదు. అది అసలేం జరిగిందంటే అమ్మా చెప్పవేంటమ్మా, బావ అడుగుతున్నాడు కదా. రాజా, అది ఆ అమ్మాయి. నాంచొద్దు, ఏం జరిగిందో చెప్పండి. ఏమీ లేదు బాబు. నిన్న మీ మావయ్య ఆ అమ్మాయికి గతం గుర్తులేదన్న విషయం చెప్పారు. చాలా జాలేసింది. ఆపదలో ఉన్న అమ్మాయి మన ఇంటికొస్తే నేను నందు చాలా కటువుగా ప్రవర్తించామని మా మీద మాకే అసహ్యం వేసింది. ఉదయం మేము గుడికి వెళ్దాం అనుకున్నాం. కానీ మేం వెళ్తే తను ఒంటరిగా ఉండాల్సి వస్తుంది కదా. అందుకని మాతో పాటు తన్ని గుడికి తీసుకెళ్ళాం. కానీ అక్కడ తను ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. గుర్తుందా అసలు మీకు? ఎవరిని అడిగి అమ్మాయిని గుడికి తీసుకెళ్లారు? ఇప్పుడు తన వాళ్ళు ఎవరన్నా వచ్చి నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్పను. అయ్యో, పేపర్ యాడ్ కూడా ఇచ్చొస్తున్నాను. తనంతట తానే మిస్ అయిందా, లేక మీరే కావాలని మిస్ చేశారా? ఈ అమ్మాయి పేరు చందు. మేము తనని వెతకడానికి వెళ్తున్నాం. అర్థమైంది. నీ కూతురికి అమ్మాయి అడ్డుగా మారిందని ఆ అడ్డు తొలగించుకోవాలి నువ్వు ఈ పని చేసావు. నువ్వు అసలు ఆడదానివేనా? బావా, ఎందుకలా జరిగిందంతా వినకుండా నోరు పారేసుకుంటున్నావు? మా అమ్మని ఏమైనా అంటే మాత్రం నేను ఊరుకోను. అయినా నువ్వు అనుకుంటున్నట్టు మేమేమి కావాలని అమ్మాయిని వదిలేసి రాలేదు. మాతో పాటు ఉండే అమ్మాయి కనబడకపోయేసరికి మేమెంత కంగారు పడ్డామో నీకేం తెలుసు? పిచ్చి కుక్కల్లో గుళ్ళను రోడ్ల మీద పరిగెడుతూ ఆ అమ్మాయిని వెతికి పెట్టుకున్నాం. మాకొచ్చిన కోపానికి అమ్మాయిని కడిగి పారేయాలి. కానీ తనకేమీ గుర్తులేదన్న విషయం గుర్తొచ్చి ఏమీ మాట్లాడలేదు. తనని ఇంటికి తీసుకురాబోతుండగా
అప్పుడే అమ్మాయి తరపు వాళ్ళు ఎదురుపడ్డారు. ఆ అమ్మాయిని గుర్తుపట్టి వాళ్ళతో తీసుకెళ్లిపోయారు. వచ్చిన వాళ్ళ అమ్మాయి తరపు మనుషులేనా? అసలు మీరు చెప్పేది నిజమేనా? అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకేముంది? జరిగింది చెప్పాం. అవును బాబు, వాళ్ళ అమ్మాయి ఫోటోను చూపించి తన పేరు చంద్రముఖి అని చెప్పి మా నుండి తీసుకెళ్లిపోయారు. ఆ అమ్మాయి కూడా వాళ్ళని గుర్తుపట్టినట్టే వాళ్ళతో వెళ్ళిపోయింది. నిజమే బాబు, మీరు ఆ అమ్మాయిని కాపాడారని తెలియగానే థ్యాంక్స్ కూడా చెప్పమన్నారు. వీలైతే ఓసారి స్వయంగా ఇంటికొచ్చి మీ కృతజ్ఞతలు చెప్తానన్నారు బాబు. వాళ్ళ ఫోన్ నెంబర్ ఏమైనా తీసుకున్నారా? అంత అవసరం మాకు రాలేదు బాబు. ఆ అమ్మాయి ఫోటో పట్టుకుని వాళ్ళు వెతుకుతూ ఉండేసరికి వాళ్ళకి సంబంధించిన అమ్మాయి ఏమో అనుకుని మేం మౌనంగా ఉండిపోయాం. మరి ఈ మాట చెప్పడానికి ఎందుకు అంత భయపడుతున్నారు? నీ పర్మిషన్ లేకుండా ఆ అమ్మాయిని పంపించాం కదా, నువ్వేమంటావో అని. ఆ భయం అమ్మాయిని అప్పగించక ముందుండాలి. సరే, ఇంకెప్పుడు నన్ను అడగకుండా మీ సొంత నిర్ణయాలు తీసుకోకండి. ఈసారి అమ్మాయి తరపు వాళ్ళు ఎక్కడైనా కనిపించినా, ఒకవేళ ఈ ఇంటికి వచ్చినా నాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే బాబు. ఏంటి బాసు, ఇంకా నీ లవర్ కనిపించిందన్న ఫోన్ రావడం లేదు? కొంపతీసి దొరకలేదేమో. ఒకవేళ దొరికినా మళ్ళీ విలన్ బ్యాచ్కే దొరికొండొచ్చు. అవునులే, హీరోవి నువ్వు. కాపాడితే నీలాంటి వాడు కాపాడాలి గాని ఎవడో గొట్టంగాళ్ళు కాపాడితే ఏం బాగుంటుంది? అయినా ఇవన్నీ రొటీన్ తెలుగు సినిమాలే బాసు. వెరైటీగా నేను స్క్రీన్ ప్లే చెప్పనా? నా మాట విని నీ ఫస్ట్ లవర్ని వదిలే, రెండోదంతా సెటిల్ అయిపో. బలమైన బ్యాక్గ్రౌండ్, బరువైన బ్యాంక్ అకౌంట్, సొగసైన పెళ్ళ, ఆ మీదట మంచి మంచి టూర్లు, ఎంజాయ్మెంట్. ఒక్కటేంటి, జాక్పాట్ మీద జాక్పాట్. ఆహా, ఏ అదృష్టం బాసు నీది.